హలో గాయ్స్, యాజ్ యూజువల్గా స్టార్ట్ అయిపోయాము విజయవాడకి నూతకికి. చూడండి, మార్నింగే లేచి స్టార్ట్ అయ్యాము. స్నానాలు చేసుకొని చిన్న కార్ నుంచి పెద్ద కార్కి షిఫ్ట్ అయిపోయాము పిల్లలతో కలిసి. సో మధ్యలో మావాడు చెస్ ఆడుతున్నాడు. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకే దారిలో సూర్యాపేటలో 7 అనే రెస్టారెంట్ దగ్గరకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అక్కడ చూడండి ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఆ క్రౌడ్ని ఎంటర్టైన్ చేయడానికి అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, చూడండి ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో చూడండి, డాన్స్ చేసి మరి. సో బాగుంది ఈ ప్లేస్, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. సర్వింగ్ అంతా బాగుంది, పల్లెటూరు వాతావరణం లాగా. అక్కడ ఒక ఎడ్ల బండి, ఈ ఫోటోషూట్ కోసం ఈ స్టోన్ మా పిల్లలు కొద్దిసేపు అలా ఆడుకున్నారనమాట. ఇంకా ఆడుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అది చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం రాగానే విజయవాడ దగ్గరికి వచ్చినట్టే కదా. సో అలా దగ్గరికి వచ్చేసాము. ప్రతిసారి విజయవాడ వస్తున్నాను కానీ అమ్మవారి దర్శించుకోవడం అవ్వట్లేదు. అదేంటో ఇది 4th టైము 5th టైము. చూడండి, మళ్ళీ నూతకి బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ రాగానే నూతకి వచ్చేసామన్నట్టు కాలువ. సో వచ్చి రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము. అన్నప్రాసన చిన్న బాబుది. సో వచ్చి కూర్చున్నాము. అక్కడ చిన్న బాబు కొంచెం పడుకున్నాడు, తర్వాత లేచాడు. చూడండి, ఫోటో షూట్ జరుగుతుంది. ఒక ఫోటో షూట్ అనమాట. ఫోటో దిగేసి బ్లెస్ చేసేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఆంధ్రాలో అంటే ఇంకా బంతి భోజనం కదా, వచ్చి కూర్చున్నాము. నేను మా పాపని పక్కకు కూర్చోబెట్టుకున్నాను, మా బాబుని మా హస్బెండ్ కూర్చోబెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళు తినకపోతే తినిపించాలని. చూడండి, పూర్ణం బూర, సమోసా, కార్న్ సమోసా, ఇంకా క్యారెట్ ఆనపకాయ హల్వా అనమాట. తర్వాత పనసకాయ బిర్యానీ, ఇంకా మష్రూమ్ కర్రీ, మసాలా పన్నీర్ కర్రీ, బెండకాయ ఫ్రై, పప్పు, సాంబార్. బాగుంది ఫుడ్. కూర్చోబెట్టి పెట్టారు కదా, సో అలా మంచిగా ఎంజాయ్ చేసాము ఫుడ్. ఇంకా స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంకా ఈవినింగ్ 5కి స్టార్ట్ అయిపోయి చుట్టాలని కలిసేసి ఇంకా 6 స్టార్ట్ అయిపోయాము. అక్కడికి నుంచి చీకటి అయిపోయింది. సో మళ్ళీ అమ్మవారి టెంపుల్ లైట్ ఎంత బాగుందో చూడండి. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము అనమాట. మధ్యలో 2 hours పడుకున్నారు పిల్లలు. మళ్ళీ ఇంకా డిన్నర్ కోసం ఆగదామని చెప్పి మళ్ళీ సేమ్ రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. ఫుల్ నిద్రపోయి లేచారనమాట. లేచి టయర్డ్గా ఉన్నారు, ఉయ్యారు కొద్దిసేపు. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాము. మళ్ళీ ఈసారి మా పిల్లలు డ్యాన్స్ చేశారు వాళ్ళతోటి. సో డిన్నర్ చేసేసి అలా ఇంటికి వచ్చేసామన్నమాట. మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ని. చూడండి, మా బాబు మా పాపలు ఇద్దరు వాళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు అనమాట. ఎంప్లాయీస్ కూడా ఎంతో ఓపికతో డాన్స్ చేస్తున్నారు, వాళ్ళ స్టెప్స్ చూపిస్తున్నారు. సో ఇలా మా ఈ ట్రిప్ ఎండ్ అయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.